నాళ్ళకి ఫోన్ చేయి. ఇంటర్వ్యూ చేస్తారా సార్? ఎంతమంది వచ్చారు? ఉన్నది ఒకే పోస్టు, వచ్చింది కూడా ఒకే అమ్మాయి సార్. అప్పుడియా? ఓకే, నువ్వు ఇంగిదా ఉండమ్మా, నేను మాట్లాడి పిలుస్తాను. అలాగే సార్. వస్తేనే చుంచు. వస్తే వస్తే నాయకన్ స్వాగతం. ఏదైనా ఉక్రేవియన్ ఉంచు ఉందా? ఏదైనా ఉక్రేవియన్ ఉంచు కాదు, నక్రేవియన్ నంచుని తీసుకొచ్చా. వామ్మా, చూడమ్మా, వీరి పేరు మంచూరియన్ చుంచు. నమస్కారం అండి. వీరికి మలేషియా, చైనా, జపాన్, కంబోడియా దేశాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. నీ గురించి అంతా చెప్పాను. నువ్వు వారికి నచ్చితే నీకు ఉద్యోగం గ్యారెంటీ. జీతం 500 కాదు, 5000. వెళ్ళమ్మా, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. వెళ్ళు. ఇది మా చైనీస్ టీ, మా సంప్రదాయం. తగు తగు. చింగ్ చాంగ్. నీకు తెలుగు వచ్చు? వచ్చండి. హిందీ వచ్చు? వచ్చండి. ఇంగ్లీష్ వచ్చు? వచ్చండి. చైనీస్ వచ్చు? రాదు. నువ్వు నాకు 3 భాషలు నేర్పు, నేను నీకు చైనీస్ నేర్పుతా. కూర్చోవా, ప్రాణం తీస్తాను. దగ్గర కూర్చోవా, ప్రాణం తీస్తాను. రీకు వేండా, రాకు. చుంచు, అడిగితే నీకేనే చెప్పేది. బాబు చెప్పేది. ఉక్రేన్ ఉస్కో. ఏం ఉక్రెయిన్ ఉంచు నీ బొంద. నువ్వు రేప్ చేస్తే నన్ను కోసేసింది. నేను రేప్ చేయలేదురా దక్రేవియన్. అవును, నేను వి నాయకన్నా కానా? నాకే అనుమానం వస్తోంది. చెల్లి, ఏమైందమ్మా? ఏమైందంటావేంట్రా? ఈ అవతారం చూసిన తర్వాత నువ్వే వేసావురా. తిరిగమ్మా. ఎవడాడు? నాయకన్ ఒక అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక చైనా వాడి దగ్గర తీసుకెళ్లాడు.